అదిగో తోక అంటే ఇదిగో పులి అంటాడు వీడు, ఇక్కడే ఉందని పులి. అందుకని దెయ్యాలు ఉన్నాయి, తాచుపావులు ఉన్నాయి. తాచుపావులు ఉంటే ఉండొచ్చు, దెయ్యాలు ఏమిటి ఉండేది? వెళ్ళారు, శిష్యులతో సహా వెళ్ళారు, అక్కడే ఉన్నారు. ఉడికి ఉడకని అన్నాన్ని లేత ముదురు కాని ఆకుల్లో తిన్నారమ్మా, అలా బతికారు మొత్తం శిష్యులందరూ. అంతకంటే ఏం లేదు. అది కూడా ఒక పూటే, రెండో పూటకు లేదు, అందరూ భిక్షాటనకి వెళ్ళవలసిందే. కానీ అసలు దాని గురించి ఎప్పుడు ఆలోచించలేదు వాళ్ళు, బయట వాళ్ళు ఎవరైనా ఆలోచించారేమో. పరమహంస చెప్పిన ధ్యానం మనం చేస్తున్నామా లేదా, ఆ తపస్సు మనం చేస్తున్నామా లేదా, ఇదే చింత. అప్పుడే ఒక్కసారి స్వామికి, వివేకానంద నరేంద్రునికి, స్వామి ఆశయం సాధించాలి అంటే మనం పుట్టింది ఏదో ఉద్యోగం చేసి పిల్లల్ని పోషించుకోవడానికి కాదు. ఇక్కడ దేశం అంతా తిరగాలి, దేశంలో కష్టాలేమిటో సుఖాలేమిటో చూడాలి, పాదయాత్ర చెయ్యాలి, నా దేశం ఏమిటో నా ప్రజలేమిటో చూడాలి. అక్కడే నాకు మార్గం దొరుకుతుంది. నా గురువు కూడా ఇక్కడ లేడు, నేనుండి ఏం చేస్తాను ఇక్కడ అని శారదానంద స్వామి అని ఆయనకి సన్నిహితంగా ఉండేయనికి ఆ బారానగర్లో పెట్టిన మఠం అదే తర్వాత బేలూరు మఠంగా అయిందంటారు. దాని బాధ్యతలు అప్పగించి ఈయన వెళ్ళాడు యాత్ర. దేశమంతా తిరుగుతాం, కాలినడకనే. ఎక్కడైనా ఎవడైనా ఏదైనా గొర్రబండి దొరికిందేమో అంతే, లేకపోతే నడకే. ఎక్కడో తినడం, ఎక్కడో పడుకోవడం, ఎక్కడో ఉన్న అసలు ఆ సమస్య లేదు, వెళ్ళడమే అంతే. అలా యాత్ర చేసుకుంటూ వెళ్ళడమే. ఆ యాత్ర ఆయన గొప్ప పాఠాలు నేర్పింది. కాశీనగరంలో ఆయన పర్యటన చేస్తుంటే కాస్త మునిమాపు వేళ సాయంత్రం 6-7 మధ్యలో ఒక వీధులోంచి వెడుతుంటే వెనకాల నుంచి కోతులు చూసాయి, కిసకిసమన్నాయి, ఏదో గిరగిరమన్నాయి. ఈయన కొంచెం భయపడ్డాడు మనిషి. ఎందుకంటే పండుకోతులు పెద్దవి ఉన్నాయి అక్కడ, ఇంత తులావులు ఉన్నాయి అక్కడ. కొంచెం భయపడ్డాడు అంతే. అవి మీదకు వస్తుంటే కొంచెం పరిగెట్టు మొదలుపెట్టాడు ఆయన. కానీ గురువు కాపాడడం అంటే అదేనండి. మన నామస్మరణ మానకపోతే గురువాణి వినపడి తీరుతుంది ఖచ్చితంగా, ఎక్కడికి పోతాం. ఆ నామస్మరణ మానలేదు ఆయన. శ్రీమాత్రే నమః అనేటువంటి నామస్మరణ మానలేదు ఆయన. భయం వేసినా సరే మనం అదే చేయాలండి. భయం వస్తూ ఉంటుంది, ఆకలి వేస్తూ ఉంటుంది, ఏదో ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఏడుపు వస్తూ ఉంటుంది, నామస్మరణ మానకూడదు. భయం బదులు నామస్మరణ, ఏడుపు బదులు నామస్మరణ. ఎవడి ముందు ఎంత ఏడిచినా మన కష్టాలు తీరవు. ఆ ఏడిచేదేదో అమ్మవారి దగ్గర ఏడిస్తే తీరతాయి. అది మనం ఏడము. ఆవిడ మన ఒక దృష్టిలో ఓ బొమ్మ, ఓ దిమ్మ, దానికి అలంకారం చేసి శుక్రవారం కడిగేస్తే సరిపోతుంది. అది కడకపోతే మాత్రం ఆవిడ వచ్చి పేకట్టుకుంటు. మరి నువ్వు అడుగుతావు కూర్చుంది అక్కడ ఆవిడ. ఈ భౌతికమైన ఆచారానికి కర్మకాండకి ఇచ్చే ప్రాధాన్యం మనకు మానసికమైన ఆర్తికి ఇవ్వాలి. ఆ ఆర్తికి ఇచ్చాడు ప్రాధాన్యమే. అందుకని కానీ భయపడినా సరే ఆ నామస్మరణ వల్ల వెంటనే నుంచి ఏదో దివ్యవాణి వినపడి ఆగో నిలబడో ఎక్కడికి పోతున్నావు నిలబడు అన్నాడు. అంతే, ఏమనలేదు. వెనక్కి తిరిగాడు వెంటనే. ఎవరు కనపడలేదు. అదే ఆకాశవాణి, అదే గురువాణి, అదే దివ్యవాణి అంటే. కోతులకు భయపడుతున్నావు, దేశానికి ఏం చేస్తావా? నిలబడ్డం అంటే ఆయన నిలబడి ఒక్కసారి ఇలా చూసేసరికి మొత్తం పరిగెట్టే వెనక్కి. ఇది నేర్చుకుంటే చాలు మనం, కుక్కలకి కోతులకి భయపడకుండా. ఇంకా కుక్క ఎక్కడో మొరుగుతుంది తూర్పుగోదావరి జిల్లాలో, మనకి ఇక్కడ భయం. అది ఇంకా దాని మీద శంకలు కూడాను. అది తోక ఆడించుకుంటూ వచ్చిందా, ఇట్నుంచి వెళ్ళిందా, అట్నుంచి వెళ్ళిందా. మాకు అవధానంలో ఎక్కడో అడిగారు ఒకసారి, కుక్క ఎదురొస్తుందంటారు, అది ఎడం వైపు నుంచి ఎడితే మంచిదా, కుడి వైపు నుంచి ఎడితే మంచిదా అని. కరవకుండా పెడితే చాలా ఎటు వెళ్ళినా మంచిదే అని. కుక్క రావడాన్ని బట్టి మన జీవితం ఉంటాయండి. ఇది ఇక్కడ నమ్మకండి. కొబ్బరికాయ పగలడాన్ని బట్టి, కుక్క ఎదురు రావడాన్ని బట్టి భారతీయుల జీవితాలు ఇంత హీనమైనవా? నాకు అర్థం కాదు. ఎంత బాధగా ఉంటుందో. కొబ్బరికాయ ఎవరన్నా కొట్టగానే పొరపాటుని ఏదైనా కుళ్ళిపోయినా 3 ముక్కలైనా ఇంకా పక్క నుంచే ఇంకా ఎంత వ్యాఖ్యానం వస్తుందో. ఇంకా అది ఇక్కడికి తిరుపతి కళ్యాణ వ్యాఖ్యానం సరిపోద్ది దానికి. అయిపోయిందా నేను అనుకున్నాను అప్పుడే. అబ్బాయి ఎంత పొడుగు, అలా అయిపోవడం కావాలి మనకు. అసలు ఈ మాట ఎందుకు వస్తుంది ఎవరి నోటమంటే, అలా అయిపోవడం కావాలి. వాళ్ళ కాపురం బద్దలైపోవాలి, మనకి ఇష్టం లేదు. వాళ్ళు ఇల్లు కట్టుకున్నాడు, మనకి ఇష్టం లేదు. అందుకని బద్దలైపోవాలంటే ఏదో ఆక్షేపణ చేయాలి. ఆక్షేపణలు వెతుకుతూ ఉంటాం. చుట్టాలైతే అంతే వెతుకుతారండి ఖచ్చితంగా. గిట్టని వాళ్ళు అదే వెతుకుతారు. కూర్చొని అక్కడ వెంటనే కామెంటరీ వదిలేస్తారు అక్కడ. ఇక అది వ్యాపించేస్తుంది వ్యాధిలాగా. నిజంగా మనం రామకృష్ణ మఠానికి సంబంధించిన వాళ్ళమైతే, రామకృష్ణుని శిష్యులమైతే, వివేకానందుల భక్తులమైతే ఈ పిచ్చి సెంటిమెంట్లన్నీ పక్కనెట్టాలన్నమాట. అప్పుడు మన జీవితం బాగుంటుంది. ఎవడైనా మాట్లాడినా నోరు మూసుకొని చెప్పాలి. కొబ్బరికాయలను బట్టి, శకునాలను బట్టి, బల్లిపాటును బట్టి, పిల్లి తోకను బట్టి మన జీవితాలు ఉంటాయా? అంత దిగజారిపోయాం మనం. అంత ఆత్మవిశ్వాసం లేదా? ఒక్కసారి ధైర్యంగా అక్కడ నిలబడేసరికి వెనక్కి వెళ్ళిపోయాయి. దాని నుంచి ఆయన నేర్చుకున్న పాఠం ఏమిటంటే, కష్టాలు కూడా ఇంతే అన్నమాట. మనం నిలబడితే వెనక్కి వెళ్ళిపోతాయి. అది నేర్చుకున్నాడు. కష్టాలు కూడా కోతుల్లాంటివి, కష్టాలు కూడా కోతుల్లాంటివి. మనం నిలబడితే అవి వెనక్కి వెళ్ళిపోతాయి. రాగానే మనం బలహీన పడిపోయి వెంటనే దినఫలాలు, వారఫలాలు, మాసఫలాలు ఇంకా మొదలెట్టమే. ఇంకా
జాతకం ఎప్పుడు కూడా ఉగాది నాడే చూసుకోవాలమ్మా. మీకు నచ్చినా నచ్చకపోయినా చెబుతాను. నేను అంతే చేస్తాను. నేను చేయింది నేను చెప్పను, నేను చెప్పంది నేను చేయను. నేను ఉగాది నాడే చూస్తాను ఖచ్చితంగా. ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత, దాన్ని బట్టి ఏం చేయాలి. అయిపోయింది. ఆవిడ చెప్పేస్తాను ఒక మాట, ఈ సంవత్సరం ఇంతే ఖర్చు. ఆవిడ అలాగే చేసుకుంటుంది, అయిపోయింది. అందుకని ఇంకా ఉగాది నాడు కాకుండా ఇంకా మళ్ళీ నెల నెలా చూడడం ఉందే, అది దౌర్భాగ్యం. వారం వారం చూడడం ఉందే, అష్టమ శని. రోజుకు చూడడం ఉందే, ఏలినాడు శని. చూడకూడదు. ఇంకా మీకు ఏమీ అనుమానం లేకుండా మీ అనుమానం తీరడం కోసం ఓ రహస్యం చెప్పేస్తా. వారఫలాలు రాసే పెద్ద మనిషి నేను ఓసారి కలిసాం. ఏమండి ఇవన్నీ నిజమేనా అన్నాను. 3 నెలల క్రితం ఇదే తేదీ చూసుకోండి, సేమ్ టు సేమ్ అన్నాడు. నాకు చెప్పి ఎవరికి చెప్పొద్దు. నేను ఎవరికి చెప్పనండి, ఇద్దరికే చెబుతాను. అడిగిన వాడికి, అడగని వాడికి, ఇంకెవరికి చెప్పను. నేను చెబుతానని తెలుసుండే చెప్పాడు ఆయన. పైగా పాపం ఎంత చిత్తశుద్ధి గల మనిషి అంటే, మీలాంటి వాళ్ళకి చెప్తే పాపాలు పోతాయి సార్. మాకు ఇప్పటికీ స్నేహం ఉంది. అలాగే నేను సరదాగా ఏదైనా వస్తే ఆయన్నే అడుగుతా, ఆయన అంతనే కసిగా చెబుతాడు. మీలాంటి వాళ్ళకి చెబితే పాపాలు పోతాయి సార్ అంటాడు. నేను చెప్పేస్తానని తెలుసు అందరికీ. ఎందుకంటే నాకు ధైర్యం, జనం ధైర్యంగా ఉండడం కావాలి, వ్యాపారం సాగడం కాదు. ఇక్కడ ఎంతమందిని మేము ఉద్ధరిస్తామండి, మమ్మల్ని మేమే ఉద్ధరించుకోలేమండి. మా కష్టాలు మీకేం తెలుసు. సీత కష్టాలు సీతవేతే, పీత కష్టాలు పీతవి. ఎవరి కష్టాలు వారికి ఉంటాయి. ఎవరు బాధ్యత వహిస్తారు మొత్తం ప్రపంచానికి? వీళ్ళు మహానుభావులందరూ వెళ్ళిపోయారు, పరమహంసాదులు. ఎవరు బాధ్యత వహిస్తారు? మనకు మనం బాధ్యత వహించాలి. ఆ ధైర్యాన్ని పొందడం కోసమే ఈ చరిత్రలన్నీ, ఈ ఉపన్యాసాలు. అందుకని కోతులను ఆయన కష్టాలుగా భావించి నేను ధైర్యంగా నిలబడితే వెనక్కి వెళ్ళిపోయాయి కదా, కష్టాలైనా అంతే కదా అనుకున్నాడు ఆయన. ఇంకా దాని గురించి చింతపడలేదు ఇంకా. అందుకే ఆమె భగవంతుడు చూసుకుంటున్నాడు అనమాట. ఏం పర్వాలేదు, బెంగలేదు మనకి. షీజ్ లుకింగ్ ఆఫ్టర్, అమ్మవారు చూసుకుంటోంది అన్నీ కూడా, నాకేమిటి బెంగ అని ముందుకు వెళ్ళిపోయాడు. అన్నం లేకపోయినా సరే పట్టించుకోవాలి. అలాగే దొరుకుతున్నాయండి. ఉత్తరప్రదేశ్ రైల్వే స్టేషన్లో మధ్యాహ్నం 1 గంట అయిందమ్మా, కడుపు ఉడికిపోతోంది, నకనకలాడిపోతోంది, పొట్ట తిండి లేదు. ప్లాట్ఫారం మీద సొమ్మసిల్లి పడిపోయాడు స్వామి. కాషాయపు దుస్తుల్లో ఉన్నాడు కాబట్టి ఎవరో గుర్తుపెట్టారంతే. సొమ్మసిల్లి పడిపోయాడు. అలా తిండి లేదు. ఏవో నీళ్లు తాగితే దేవేస్తుంది. ఎంతసేపు నీళ్లు తాగుతాం? తిండి తినకుండా నీళ్లు తాగినా ఇబ్బంది. ఏకదాటిగా నీళ్లు తాగకూడదు. ఉపవాసం ఉండేవాళ్ళు ఆ సమయానికి కేవలం నీళ్లు తాగి కూర్చుంటే సరిపోదండి, మజ్జిగ తాగాలి. అంత ఉండలేని వాళ్ళు, 70-80 దాటిన వాళ్ళు అరటిపండు అయినా తినచ్చు, తప్పులేదు. అంత కటిక ఉపవాసాలు చేసేస్తే కొంపలు అంటుకుంటాయి. అలా చేయకూడదు. ఆ సమయానికి పడే పదార్థం అంత కాకపోయినా కొంతైనా ఓ అరటిపండు, కాస్త ఓ చుక్క, ఒక గ్లాసు మజ్జిగ పడితే మళ్ళీ సాయంత్రం వరకు ఆత్మారాముడు గొడవ చేయకుండా ఉంటాడు. ఈ వేళకి ఇంతేరా ప్రాప్తం. ఆయనకి అది దొరకలేదు. కానీ ఎంత నమ్మకం భగవంతుడి మీద అంటే, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యకం అన్నారు కదా. ఇతర చింత లేకుండా ఎవరు నన్ను నిరంతరం జపిస్తూ ఉంటారో వారి యోగక్షేమాలు నేను చూసుకుంటానని భగవద్గీత 9వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు చెప్పాడు కదా. ఇప్పుడు నాకు అన్నం కావాలి, చూసుకుంటాడా? చూసుకోడు, చూద్దాం అంటే ఈయన దేవుడికి పరీక్ష పెడుతున్నాడు ఈయన. అది ఆత్మవిశ్వాసం అంటే. నువ్వు ఎందుకు మాట అన్నావు, నిలబడకపోతే నీది అబద్ధమని నేను అందరికీ చెప్పేస్తాను. పైగా ఈ నోరు ఎటువంటిదో ఆయనకు తెలుసు. ఈయన చెప్పారంటే మొత్తం దేశమంతా నాస్తికులు అయిపోతాం. దేవుణ్ణి అలా డిమాండ్ చేయగలగాలి, అవసరమైతే బెదిరించగలగాలని చిత్తశుద్ధి ఉండాలి. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం. మనశ్శన్యం వచశన్యం కర్మణ్యన్యం దురాత్మనాం. చిత్తశుద్ధి ఉండడానికి లేకపోవడానికి సంస్కృత సాహిత్యం చాలా స్పష్టమైన నిర్వచనం ఇచ్చింది. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మన. మనస్సులో ఏ ఆలోచన ఉందో అదే బయటికి చెప్పాలి. బయటికి చెప్పకూడనంత దురాలోచన అయితే మనస్సులో కూడా ఉండకూడదు. అది దురాలోచన అండి. ఎలా చెబుతామంటే మనస్సులో కూడా ఉండకూడదు, ఇక వదిలేసేదాన్ని. దాన్ని అలాగే పెంచుకుంటూ పోయి బయటికి మాత్రం తీయగా మాట్లాడితే ఎప్పుడో వ్యవహారం బయటపడ్డాక తేనె పూసిన కత్తి అంటారు. ఇంతకాలం చెప్పలేదు, ఎంత కుళ్ళు పెట్టుకుందో కడుపులో అంటారు. అంత ఎందుకు పెట్టుకోవడం? పైగా మనం పెట్టుకున్నామని వాళ్ళకి తెలియదు. ఈ కడుపులో కుళ్ళు వల్ల మనకే కడుపు నొప్పి వచ్చింది, వాళ్ళు బాగానే ఉన్నారు. వాళ్ళకి తెలియదు కదా మనకి ఎంత ఉందని. ద్వేషం ఉంది. ఆ ద్వేషం ఏదో వెళ్ళకెక్కేస్తే అది వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది, కొంత మనకి తగ్గుతుంది. వెళ్ళకెక్కకుండా మనలో మనమే కొనుక్కుంటూ కూర్చున్నాం అనుకోండి, ఇంట్లో కూర్చొని అస్తమానం తిట్టుకుంటూ మనకేది కడుపు నొప్పి, వాళ్ళు బాగానే ఉన్నారు సుఖంగా. ఇంకోళ్ళ మీద మన కోపమో ద్వేషమో అన్నప్పుడు తీర్చుకోగలిగితే తీర్చుకో, లేదు ఏమన్నా అనగలిగితే కనిపించినప్పుడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో అనేసి. ఈ రెండింటికి అవకాశం లేకపోతే దాన్ని శుభ్రంగా కృష్ణార్పణం అని వదిలేయడం మంచిది. నిజంగా వాళ్ళంత దుర్మార్గులైతే భగవంతుడు చూసుకుంటాడు ఆ విషయం. ఎందుకంటే నువ్వు జపం చేస్తున్నావు,
జపం చేసేవాడు పక్షాన ఉంటాడు. భగవంతుడు కృష్ణుడు ప్రమాణం చేశాడు. మానవుల మాటలు ఎప్పుడూ నిజమవుతాయో మనం చెప్పలేం. దేవుడి ప్రమాణం ఎప్పుడూ అబద్ధం కాదు. భగవద్గీతలో చాలా స్పష్టమైన ప్రమాణం ఉంది. యోగక్షేమాలు నేను చూసుకుంటా. యోగం అంటే కావలసిన దాన్ని ఇవ్వడం, అడిగిందల్లా ఇవ్వడం కాదు. మనం అడిగితే ఏమి పిచ్చి కోరికలన్నీ కొడతాం. మనం అడిగిందల్లా ఇవ్వడం కాదు, కావలసిన దాన్ని ఇవ్వడం. ఆ వ్యక్తికి ఆ సందర్భంలో ఏది అవసరమో అది ఇవ్వడం, దాన్ని యోగం అంటారు. క్షేమం అంటే ఇచ్చిన దాన్ని కాపాడడం. మరి నిజమే, భగవంతుడు 10 లక్షలు ఇస్తాడు, అవసరమే అనుకునే ఇస్తాడు, బాగానే. మనం బ్యాకెట్లో పెట్టేస్తే మన బుద్ధి ఏమైనా తినగా ఉందా? అందుకని ఇచ్చిన దాన్ని మళ్ళీ ఆయనే కాపాడారు. మన బుద్ధి మీద మనం ఆధారపడకుండా, ఆయన నాకు కావాల్సింది ఏదో ఇచ్చి దాన్ని నువ్వే కాపాడు, నేను మాత్రం నేను ఓ నమో భగవతే వాసుదేవాయ అంటూ ఉంటాను, అంతే, ఇంకేం అన్నాం చాలు, ఆయన చూసుకుంటాడు.